వీలైతే రామోజీరావు గారికి ఒక కత్తో లేకపోతే కనుక ఒక గొడ్డలో ఇచ్చేసి జగన్ గదిలోకి పంపించేస్తే బెటర్. ఎందుకంటే అతని మీద అంత కసి ఉంది. ఎందుకు అంటే ఈయనకి ప్రభుత్వాలని తను నడపాలి అనే ఆలోచన ఉంది. అంటే ఒక పేపర్ అధినేతగా కాకుండా షాడో సీఎంగా పనిచేయాలన్నటువంటి ఆలోచన. అంటే ఒక కింగ్ మేకర్గా తను ఎవడు సీఎం ఉండాలో, ఎవడు దిగిపోవాలో, ఎవడు అధికారంలోకి రావాలో, ఎవడు దించేయాలో పత్రికగా తను డిసైడ్ చేస్తూ వచ్చారు. మధ్యలో దానికి అంటే ఎన్టీఆర్ని గద్దె నెక్కించడం తనే, గద్దె దించడం తనే, చంద్రబాబు నాయుడు గద్దె నెక్కించింది తనే. కాబట్టి గద్దె దిగిపోవడానికి తను కారణం కాదు. దానికి కారణమైంది రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరూ కూడా తన వల్ల అధికారంలోకి రావట్లేదు, తను చెప్పినా కూడా అధికారాన్ని తను దించాలనుకున్న దిగట్లేదు. కాబట్టి ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో దించి తన కసి తీర్చుకోవాలని అనుకుంటున్నారు. అధికారంలోకి రానికుండా చాలా ప్రయత్నించారు, కానీ అధికారంలోకి వచ్చేసాడు. ఇప్పుడు దించడం అన్నటువంటి దాంతో ప్రతి వార్తలో ఎక్కడైనా గొడవ జరిగిందనుకోండి, తెలుగుదేశం సానుభూతి పరులపై దాడి, వైకాపా సానుభూతి పరులు దాడి, ప్రతి పల్లెటూరులో ప్రతి దీంట్లో కూడా ఇద్దరి మధ్యన కొట్లాడుకు వస్తుంటే ఒకటి తెలుగుదేశంలో తిరుగుతుండొచ్చు, ఒకటి వైసీపీలో తిరుగుతుండొచ్చు. కానీ అది తెలుగుదేశం పార్టీ వైకాపా దాడి. తెలుగుదేశం వాళ్ళు కొడితే వార్తలు రాయరు, వైసీపీ వాళ్ళు కొడితే వార్తలు రాస్తారు. అసలు ఇక్కడ కొట్టుకున్న తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు. ఆ ఇద్దరికి ఆస్తి తగాదానో భూతగాదానో వివాదాలు ఏదో వస్తాయి. కానీ దాన్ని వన్ సైడెడ్గా రాసుకురావడం లేదా ప్రతి వార్తలో కూడా కంపల్సరీగా ఒక నెగిటివిటీ, ఆ వార్త చదవగానే ఇదా ఇలాంటి ప్రభుత్వమా అనే ఒక అసహ్యాన్ని ప్రజల్లో సృష్టించడానికి తమ దగ్గర ఉన్నటువంటి మంచి స్కిల్డ్ జర్నలిస్టులని దీనికోసం వాడుతున్నారు. దాని బదులు చేతనైతే జగన్ ఒక పోటు చేసేస్తే అదేదో తేలిపోతుంది. కానీ ఈ వార్తలు చూస్తుంటే జర్నలిజం అనే విలువని పొడిచేశారు. ఇప్పటికే జర్నలిజం అనే నిజాన్ని పొడిచేశారు. ప్రస్తుతం కేవలం ఒక పార్టీ కోసం పనిచేస్తున్నానన్నటువంటిది బహిరంగంగా నిస్సిగ్గుగా చెప్పుకునేటువంటి ఈ దశ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భవిష్యత్తు చరిత్రలో మరొకటికి రాకూడదని కోరుకోవాలి.